హలో అండి. హాయ్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. రెగ్యులర్‌గా నేను మీషో నుంచి లేదంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ గురించి వీడియోస్ చేస్తున్నాను గదా! లైక్ డ్రెసెస్ కానివ్వండి, సమ్ మెటీరియల్స్ ఏవైనా కానీ. ఈసారి మాత్రం నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్, పర్సనల్ వ్లాగ్ అయితే షేర్ చేశానండి. అదేంటో కాదు, అమ్మాయి జీవితంలో పెళ్ళంటే ఎప్పటికీ గుర్తుండేదనమాట. సో, ఆ పెళ్ళికి సంబంధించి నేను ఏ డ్రెస్సులు తీసుకున్నాను, అంటే ఏ అకేషన్‌కి ఏ శారీస్ అయితే తీసుకున్నాను, ఎటువంటి శారీస్‌కి ఆ బ్లౌజులు ఇంకెలా స్టిచ్ చేపిచ్చాను. సో, ఇవన్నీ కూడా నేను ఏ అకేషన్‌కి ఏ శారీ యూజ్ చేశాననేది కూడా ఇప్పుడు మీతో అయితే నేను షేర్ చేసిపోతున్నానండి. ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది వీడియో అని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే అంత బడ్జెట్ పెట్టకపోయినా కానీ ఉన్నంతలో కొంచెం మనకు మంచి లుక్ వచ్చేటువంటిగా కొంచెం తీసుకున్నాను. సో, ఇంకా చీరలైతే చూపిస్తూ మాట్లాడదాము. సో, ఫస్ట్ మనకు పెళ్ళనేది ఎంగేజ్‌మెంట్‌తో అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, ఫస్ట్ నా నిశ్చితార్థపు చీర అయితే చూపిస్తానండి మీకు. సో, ఫస్ట్ ఏంటంటే వీళ్ళు అంటే అత్తింటి వాళ్ళు సారీ తీసుకొని వస్తారు కదా! అంతకన్నా ముందు మనం అమ్మింటి వాళ్ళు పెట్టిన సారీ అయితే కట్టుకుంటాము. సో, ఆ సారీ అయితే లేదండి నా దగ్గర. సో, ఆ ఫస్ట్ సారీ అయితే చూపియట్లేదు. మనము నిశ్చితార్థం ప్లేట్‌లో మనకు పెట్టిస్తారు కదా! అమ్మాయికి, అబ్బాయికి బట్టలు. సో, ఆ సారీ అయితే నేను చూపిస్తున్నానండి. అంటే ఇది వచ్చేసి నా నిశ్చితార్థపు చీర అనమాట. సో, బ్లౌజ్ వచ్చేసి నేను సెపరేట్‌గా అయితే మళ్ళీ చూపిస్తాను. సో, సారీ వచ్చేసి ఇట్లాగా పింక్ అండ్ యెల్లోయిష్ కలర్‌లో నేను తీసుకున్నానండి. ఇది అత్తింటి వాళ్ళు పెట్టారనమాట. సో, కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. ఇది ఎలా చెప్పొచ్చంటే ఇంతకుముందు నా షార్ట్ వీడియోస్‌లో ఈ సారీ ఆల్రెడీ మీరు చూసుంటారు. సో, నేను అప్పుడప్పుడు ఒక 2, 3 సార్లు కట్టుకొని ఉన్నాననమాట. ఇది మనకు లంగా ఓణి టైప్ మోడల్ అయితే వస్తుందనమాట. హాఫ్ వచ్చేసి మనకు యెల్లో కలర్ వస్తుంది అండ్ హాఫ్ వచ్చేసి మనకు పింక్ కలర్ అయితే వస్తుంది. సో, డిజైన్ అంతా కూడా మనకి ఇట్లాగుంటుంది. చూసారా? ఇది వచ్చేసి మనకు ఒక సైడ్ వస్తుంది అండ్ పింక్ వచ్చేసి మనకి ఇంకో సైడ్ వస్తుంది. మనం ఎట్లా అంటే లంగా ఓణి మోడల్ లాగే అని చెప్పొచ్చు. సో, వీటికి టజిల్స్ అయితే వాళ్ళే అటాచ్ చేసి ఇచ్చారనమాట. సెపరేట్‌గా వేపిలేదు. అంటే ఏంటంటే ముందు ఏమంటారు, ఇట్లాగా కుట్టించి వేయకూడదు అని చెప్పేసి అదేదో అంటారనమాట. సో, అందుకని నాకు ఇట్లాగా సారీ అయితే కుట్టిలేదు. నార్మల్‌గా ఎలా ఇచ్చారో అలాగే పెట్టేశారు. చూడండి, కాంబినేషన్ మాత్రం ఇట్లాగుంది. మనకు పింక్ అండ్ యెల్లో కలర్ కాంబినేషను. సో, యెల్లో రెడ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా చాలా బాగుంది. సో, చూసారా, మనకు ఒక సైడ్ యెల్లో, ఒక సైడ్ పింక్ అయితే వస్తుంది. సో, క్లియర్గా నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. అండ్ మనకు 2 సైడ్స్ కూడా స్మాల్ బార్డర్స్ అయితే ఉన్నాయండి. సో, చూడండి, బార్డర్స్ వచ్చేసాయి మనకు 2 సైడ్స్ కూడా. సో, వేసుకుంటే బాగుంటుంది. చూసుంటారు, నేను ఆల్రెడీ కట్టుకున్నాను అనమాట దీన్ని. కొన్ని షార్ట్ వీడియోస్లో కానివ్వండి అట్లా చూసుంటారు. సో, కాంబినేషన్ అయితే ఇట్లాగ వస్తుంది. చూసారా, మనకు కట్టుకుంటే కుచ్చుల దగ్గర ఒక కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది మనకు. సో, ఇదంతా కూడా మనకు పైన వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. మొత్తం కూడా ఇట్లా చూడండి, షైనింగ్. ఇక్కడ మనకు కింద అయితే టజిల్స్ అయితే ఇచ్చేసారు. పళ్ళు పార్ట్ అంతా కూడా ఇలాగైతే ఉంటుంది. సో, పైన కింద మనకు ఇట్లాగ బార్డర్స్ అయితే ఇచ్చేసారండి. చూడండి, ఇట్లాగ బార్డర్స్ అయితే ఇచ్చేసారు. సో, దీనికి మనకు కాంట్రాస్ట్ కలర్లో పింక్ వచ్చింది అన్నమాట బ్లౌజ్. సో, దానికి నాకు అప్పుడు ఈ వర్క్స్ అంత ఐడియా లేదనమాట. మగ్గం వర్క్స్ వేయించుకోవాలా, ఎటువంటి వర్క్స్, ఎందుకంటే మనం ఎప్పుడు బయటికి పోయింది లేదు, ఏం చేసింది లేదు కాబట్టి. సో, నేను సింపుల్గా వీళ్ళు కొన్ని ఫొటోస్ పెట్టారు, టైలర్స్ ఇట్లాగా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో, వాళ్ళు కొన్ని ఫొటోస్ పెట్టారు, వాటిలో నుంచి అయితే నేను సెలెక్ట్ చేసి అయితే ఇచ్చేసాను. సో, ఫైనల్గా అవుట్పుట్ అయితే బాగా వచ్చిందండి. ఇట్లాగా డిజైన్ వేయించుకున్నాను. సో, ఫుల్ స్లీవ్స్ వచ్చేటువంటి మనకు మగ్గం వర్క్ ఉంటుంది కదా, అక్కడైతే ఇచ్చానండి. ఇట్లాగా ఫుల్ స్లీవ్స్కి అయితే ఇట్లాగా సీక్వెన్స్లో వచ్చేటువంటి ఎంటైర్ హ్యాండ్కి డిజైన్ కావాలి అని చెప్పాను. సో, అందుకని ఇట్లాగా చిన్న చిన్న ముత్యాలు ఉంటాయి కదా, ముత్యాలు పూసలు యాడ్ చేసి అయితే ఈ వర్క్ అయితే నేను చూస్ చేసుకున్నాను. సో, నీట్గానే వచ్చింది. సో, కింద ముత్యాలు చూసారా, ఇట్లాగా హ్యాండ్ డిజైన్ కింద అయితే ఇట్లాగైతే ఇచ్చేసారు. సో, బాగుందండి. అంటే నాకు అంత ఐడియా లేదు ఎలా వేయించుకుంటే బాగుంటుంది, ఎంగేజ్మెంట్ కదా, మంది కదా, మనం నీట్గా కనిపించాలి అని అప్పుడు అంత థాట్ లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు బయటకు ఎక్కడ తిరగలేదు, ఫంక్షన్లో చూడలేదు, అంత తెలియదు.
బట్ లుక్ అయితే వేసుకున్న తర్వాత బాగుందండి, ఇట్లాగుంది. అండ్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ హ్యాండ్స్కి అయితే ఏదైతే యూజ్ చేశారో అదే వేయించుకున్నాను అనమాట. దీని కాస్ట్ కూడా నాకు తెలిసి అరౌండ్ 1500 2000 ఆ రేంజ్లో ఉన్నిందనమాట. సో బ్యాక్ నెక్ అంతా కూడా ఇలాగొస్తుంది. సో నేను అంత డిజైన్స్ కూడా ఏం చెప్పలేదు, సో కుట్టడం కూడా బాగానే కుట్టారు. సో చూసారా బ్యాక్ నెక్ అంతా కూడా ఇట్లాగ సేమ్ మనకు ఎంటైర్ బ్లౌజ్ అంతా కూడా సేమ్ ప్యాటర్నే ఉంటుంది. సో ఇది వచ్చేసి నా నిశ్చితార్థం చీర అండి. ఆఫ్టర్ మనం చేంజ్ చేసుకున్న తర్వాత నిశ్చితార్థం చీర అనమాట. ఇంకా పెళ్ళన్న తర్వాత మనకు ఎంగేజ్మెంట్తో స్టార్ట్ అవుతుంది. ఎంగేజ్మెంట్ చీర అయితే చూపించేశాను. దాని తర్వాత మనకు రేపు పెళ్ళనంగా ఈరోజు పెళ్లి కూతుర్ని చేస్తారు, లేదంటే మనకు ఈవినింగ్ పెళ్ళనంటే మార్నింగ్ పెళ్లి కూతుర్ని చేస్తారు. ఆ పెళ్లి కూతురు ఫంక్షన్ అయితే ఉంటుంది కదా. సో పెళ్లి కూతురు అప్పుడు నేను కట్టుకున్న చీర అయితే బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. అండ్ సరే బ్లౌజ్ పక్కన పెట్టేద్దాం ఫస్ట్. సో సారీ అయితే చూద్దాము. సారీ వచ్చేసి మనకు బార్డర్ సిల్వర్ కలర్లో అయితే ఇస్తారండి, అంటే సిల్వర్ కలర్ జీవీ వర్క్ అయితే యాడ్ చేశారు. బాగుంది సారీ అయితే కూడా. కట్టుకుంటే లుక్ కొంచెం అంటే కలర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది కదండి, లుక్ చాలా బాగుంది. నాకైతే కాస్ట్ తక్కువ, ఇది నాకు తెలిసి అరౌండ్ 5000 అలా పడింది అనుకుంటాను పెళ్ళప్పుడు. అంటే ఇది ఎవరు పెళ్లి కూతుర్ని చేశారు, మేనత్త వీళ్ళు చేస్తారు కదా, సో వాళ్ళు ఇప్పుడు తీసుకున్నప్పుడు ఇది 5000 రూపీస్ అనుకుంటాను. బట్ లుక్ మాత్రం బాగుందండి. చూసారా కలర్ కాంబినేషన్ ఇట్లా వస్తుంది, ఇట్లాగా మనకు ఆరెంజ్ కలర్ పైన వస్తుంది. అండ్ బ్లూ కలర్ బార్డర్తో జరీ వీవింగ్, మనకు ఇట్లాగ సిల్వర్ జరీ వీవింగ్ అయితే ఎంటైర్ బార్డర్ అయితే వస్తుందండి. సో మనకు సారీ అంతా కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుంది అనమాట. దీనికి కాంట్రాస్ట్లో ఇట్లాగ చూడండి, మనకు పళ్ళు పాటు బ్లౌజ్ ఇట్లాగ కాంట్రాస్ట్తో ఇస్తారనమాట. సో వేసుకుంటే ఇది పెళ్లి కూతురు సారీ అంటే మరీ హడావిడిగా అవసరం లేదండి, సింపుల్గానే లైట్ కలర్స్తోనే ఇట్లాగ మేనేజ్ చేయొచ్చు. సో చూసారా ఇట్లాగ వస్తుంది అనమాట సారీ. బార్డర్ అయితే ఇట్లాగ వచ్చేస్తుంది. అండ్ పళ్ళు పాట అయితే చూడండి ఇట్లా. సో ఇదే కలర్ కాంబినేషన్లో మనకు బ్లౌజ్ సేమ్ మనకు ఆరెంజ్ బ్లూ ఉంది కాబట్టి ఈ ట్రెండెడ్ కాంబినేషన్లోనే నేను డిజైన్ అయితే అడిగాను. సో ఈ టైం మనకి ఎందుకంటే ఎంగేజ్మెంట్కి ఆల్రెడీ కుట్టించుకున్నాం కాబట్టి కొంచెం ఐడియా అయితే వస్తుంది. సో ఈసారి నేను ప్యాటర్న్ ఇలా చెప్పాను అనమాట. సో బ్యాక్ నెక్ అంతా కూడా, బ్యాక్ నెక్ ఏం చెప్పానంటే చూసారా ఇక్కడ మనకు నెమలు వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పికాక్ షేప్లో సో ఈ వర్క్ అయితే చెప్పానండి. అంటే ఇవి ఇట్లా కూడా మనకు ఫొటోస్ అయితే షేర్ చేశారు, దాంతోనే కొంచెం హెవీగా అయితే తీసుకున్నాను అనమాట వర్క్. పెళ్లి కూతురు చీర కదా కొంచెం హెవీగా అయితే ఉండాలని చెప్పేసి ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కూడా నాకు బడ్జెట్ రేంజ్ వచ్చేసి 1500 2000 అలా పడింది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, రేంజ్ అయితే చెప్తున్నాను. సో బార్డర్ అంతా కూడా మనకి ఇట్లాగ జరీ వీవింగ్ అయితే సిల్వర్లో వచ్చేసిందండి. హ్యాండ్స్కి వచ్చేసి చూసారా మనకు ఆరెంజ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి చీర స్టోన్స్ అయితే నేను ఆరెంజ్ అయితే ప్రిఫర్ చేశానండి. థ్రెడ్ కానివ్వండి ఆరెంజ్ సేమ్ నాకు ఇదే కలర్లో కావాలని అయితే చెప్పేశాను. సో మనం వేసుకుంటే లుక్ మాత్రం చాలా బాగుందండి. సో బ్యాక్ అంతా ఇలా వస్తుంది అనమాట వర్క్. అండ్ అక్కడక్కడ మనకి ఇట్లాగ బోటీస్ లాగా చిన్న ఫ్లవర్స్ లాగా అయితే పెట్టించుకున్నాను. సో ఫ్రంట్ వచ్చేసి మనకు ఒక సైడ్ ఇట్లాగ ఇచ్చేసారు, ఇంకో సైడ్ మనకు కవర్ అయిపోతుంది కాబట్టి మనకు యూజువల్లీ వన్ సైడే ఇస్తారనమాట వర్క్. సో ఇదండి నా ఏంటి పెళ్లి కూతురు చీర అనమాట. సో నేను మరీ ఎక్కువ కాస్ట్ అయితే పెట్టించుకోలేదు, అండ్ మరీ బడ్జెట్ మించిపోయి తీసుకోలేదండి. నేను కట్టుకున్న చీరల్లో కాస్ట్లీయెస్ట్ చీర అంటేనే నా పెళ్లి చీర, అంతకు మించి నేను తీసుకోను లేదు. సరే ఈ చీరకి నేను బ్యాంగిల్స్ చేశానండి, నేను మర్చిపోయాను చూపించడము. ఈ చీర పెళ్లి కూతురు చీర కదా, నేను ప్రెగ్నెంట్ టైంలో ఖాళీగా ఉన్నాను, ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోవాలి అని చెప్పేసి నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియో కూడా షేర్ చేశానండి. ఆ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం నా దగ్గర ఉన్నాయన్నమాట, థ్రెడ్ ఉన్నది. థ్రెడ్ ఉండేసరికి ఈ చీర ఉంది కదా అని చెప్పేసి నేను ఈ చీర మీదకైతే బ్యాంగిల్స్ అయితే చేశానండి. ఒకసారి చూడండి ఇవి మంచిగా సెట్ అవుతాయా లేవా అయితే చెప్పండి. సో రెండు కలర్ కాంబినేషన్ అనమాట, మనకు ఆరెంజ్ బ్లూ రెండు ఉన్నాయి కదా. సో ఇట్లాగైతే చేశాను, ఎలా ఉన్నాయో అయితే నాకు కామెంట్ చేయండి. సో ఈ కలర్ కాంబినేషన్కి ఎలాగో అప్పుడు కొంచెం నేను ఏంటంటే
టైం పాస్ అవ్వడానికి ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. ఏదో ఒకటి చేసేదానికన్నా నాకు యూజ్ అయ్యేది చేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి ఇట్లాగ నా దగ్గర ఉన్న కలర్స్ కాంబినేషన్లో అయితే బ్యాంగిల్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేశాను. సో అందులో ఇది ఒకటి అనమాట. సో పేరప్ బాగుంది అని అనుకుంటున్నాను. ఇది మీకు నచ్చితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురు చీర అయిపోయిన తర్వాత మాకు ఏంటంటే ఆగస్ట్ 26, 2021 అనమాట మ్యారేజ్ అయ్యింది. ఆగస్ట్ 26లోనే మాకు నైట్ పెళ్ళి అనమాట. అంటే నైట్ ముహూర్తం ఉన్నింది. దానికన్నా ముందు సాయంత్రం ఏంటంటే నలుగు పెడతారు కదా. సో అబ్బాయిని అమ్మాయిని తోడుపెడుకుని కూర్చోబెట్టి నలుగు పెడతారు కదా. సో నా నలుగు చీర అయితే చాలా సింపుల్ అయితే తీసుకున్నాండి. ఏ వర్క్ లేదు, ఏ డిజైన్ లేదు, సింపుల్గా అయితే తీసుకున్నాను. సో అదైతే చూపిస్తాను. అన్ని పట్టు చీరలు ఎందుకు అని చెప్పేసి ఇదైతే ఫ్యాన్సీలో అయితే తీసుకున్నామండి. ఇది బడ్జెట్ రేంజ్ నాకు తెలిసి 2000, 3000 ఆ లోపే ఉంది. సో ఫ్యాన్సీగా కూడా ట్రై చేయొచ్చు. చూడండి, మరీ మనకు అంత సింపుల్గా లేదు, మరీ హెవీగా కూడా లేదు. ఇట్లాగా ఫ్యాన్సీ వర్క్లో అయితే వస్తుందన్నమాట. చూపిస్తాను ఓపెన్ చేసి మీకు. సో ఎప్పుడో చేయాల్సిన వీడియో నాకు ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు చేస్తున్నాను. చూడండి, మనకి ఇది వచ్చేసి రెడ్ అండ్ చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదండి, ఆ కలర్ అనమాట. బ్రౌనిష్ షేడ్ అని చెప్పచ్చు. సో మనకు బార్డర్ అంతా కూడా ఇట్లాగా రెడ్ కలర్లో అయితే వస్తుందండి. రెడ్ కలర్ బార్డర్ వస్తుంది. ఎంటైర్ మనకు బాడీ అంతా కూడా ఈ కలర్లో అయితే వస్తుంది అనమాట. సో చూసారా, మొత్తం బాడీ అంతా కూడా ఒకటే డిజైన్. ఇది వచ్చేసి మనకు పైన బార్డర్ అయితే వస్తుందండి, అండ్ కింద బార్డర్ అయితే ఇట్లా వస్తుంది. సో ఇట్లా వేసుకుంటే మనకి ఇట్లా చాలా సింపుల్గా అయితే తీసుకున్నానండి. ఏంటంటే అంత తెలియదు, ఏదో ఒకట్లే అని చెప్పేసి అప్పుడే అంత సెలెక్ట్ చేసుకున్నాము. సో ఎందుకంటే అంత టైం లేదనమాట. అన్నీ సెలెక్ట్ చేసుకొని పెళ్ళి హడావిడి అట్లా కొనింది. సో సారీ అయితే ఇట్లాగ వస్తుందండి. అండ్ మనకి ఇట్లా పళ్ళు పాటు అయితే ఇట్లా చూడండి, మొత్తం రెడ్ అండ్ జరీ వీవింగ్, గోల్డ్ జరీ వీవింగ్తో అయితే వస్తుంది మనకు. చాలా సింపుల్గా అయితే తీసుకున్నాను. హెవీ అంత ఎందుకంటే మనం ఒకసారి తీసుకుంటే నెక్స్ట్ టైం వేసేవైతేనే మనం అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలి, లేకుంటే అంత వేస్ట్ అని నా అభిప్రాయం అనమాట. అందుకని నేను సింపుల్ అయితే తీసుకున్నాను. దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సింపుల్గా లేస్ వర్క్ అయితే పెట్టించుకొని ఇట్లా బ్లౌజ్ అయితే కుట్టించుకున్నానండి. సో హ్యాండ్స్కి అయితే లేస్ వర్క్ అయితే కుట్టించుకున్నాను. ఇది వచ్చేసి నాకు షార్ట్ స్లీవ్స్ అయితే పెట్టించుకున్నాను. దీనికి వర్క్ అయితే అవసరం లేదండి, ఎందుకంటే దీంతోనే జెరీ వీవింగ్ గోల్డ్ కలర్లో మనకు షైనింగ్ అయితే వస్తుంది కదా. సో వర్క్ వేయించుకుంటే బాగుండదు, అందుకనేసి నేను ఇక్కడ లేస్ అయితే అటాచ్ చేసుకొని అయితే కుట్టించుకున్నానండి. మనకు నెక్ అంతా కూడా ఇట్లాగా స్క్వేర్ నెక్ కాదు, ఇట్లాగేంటి పెంటగాన్ నెక్ అయితే పెట్టించుకున్నాను. అండ్ మనకి ఇట్లా థ్రెడ్స్ అయితే పెట్టించుకున్నాను. అంతే, ఇంకా నేను సింపుల్గానే కుట్టించుకున్నానండి, హెవీగా ఏం కుట్టించుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి ఈవెంట్ అనమాట. నలుగు అయిపోయింది. ఇంకా పెళ్ళి ఎప్పుడంటే నైట్ 10 o'clock అనుకుంటాను, రాత్రి 10 అప్పుడు అనమాట. సో కరెక్ట్గా ఏ టైంకి జరగాల్సినవి ఆ టైంకి అయితే జరిగిపోయాయండి, ముహూర్తం అట్లా ఇట్లా లేట్ కాకోకుండా. సో పెళ్ళి చీర నాకు నా లైఫ్లో కాస్ట్లీయెస్ట్ బట్టలు ఏమైనా కొన్నాను అని అంటే ఈ పట్టు చీరేనండి, ఈ పెళ్లి పట్టు చీరని. అంతకు మించి అంతకు ముందు కొనలేదు, దాని తర్వాత కూడా కొనలేదు. ఇదే నా కాస్ట్లీయెస్ట్ సారీ అనమాట. సారీ అనే కాదు, డ్రెస్ అయినా కానివ్వండి, సారీ ఎక్కువ పెట్టి తీసుకున్నాను అంటే ఇదొక్కటే. సో ఇది వచ్చేసి మనకు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో రిచ్ లుక్ ఉండేటువంటి తీసుకున్నాను. పెళ్లి కూతురు అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదా, మరీ ఎక్కువ ఉండకపోయినా కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి కాబట్టి. ఇది వచ్చేసి నాకు ప్రైస్ అరౌండ్ 18,000, 19,000 పడింది అనుకుంటాను. సో ఇప్పటికీ చెప్పుకుంటాను, నేను ఇది ఒక్కటే ఇంత పెట్టి కొనుక్కున్నాను, ఇంకేవి లేవు అని చెప్పేసి. సో దీనికి టజిల్స్ అయితే ఇట్లాగ 2 కాంబినేషన్లో అయితే ఇట్లాగ వేయించుకున్నానండి. ఇక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయి చూసారా, బటర్ఫ్లైస్కి ఇట్లాగ సిల్క్ థ్రెడ్స్ బోత్ కాంబినేషన్లో అయితే యాడ్ చేసి ఇచ్చేసారు. సో ఎందుకంటే పెళ్లి కూతురు లుక్ కదా, కొంచెం గ్రాండ్గా ఉండాలని చెప్పేసి ఇట్లాగ టజిల్స్ హెవీగా అయితే పెట్టించుకున్నాను అనమాట. సో లుక్ అయితే ఇది నేను ఫొటోస్ కూడా మ్యాక్సిమం వెతుకుతాను, ఫొటోస్ ఎక్కడైనా ఉంటే నేను యాడ్ చేస్తానండి ఎలాగున్నాయి అని చెప్పేసి. సో వేసుకుంటే బాగుంటుంది లుక్, కొంచెం షైనీగా ఉంటుంది అండ్ గ్రాండ్గా నైట్ టైం కాబట్టి పెళ్ళి మనకు లుక్ అయితే బాగుంటుంది. బార్డర్ వచ్చేసి ఇట్లాగా గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుందండి. పైన వచ్చేసి ఇట్లాగా గ్రీన్ విత్ గోల్డ్ జరీ వీవింగ్తో పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది.
సో బాగుందండి, అంటే నాకు నచ్చింది, ప్లస్ కాస్ట్ ఎక్కువ, ఇది ఒక్కటే అనమాట. మనకి పళ్ళు పాటంతా కూడా ఇట్లా గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. సో వేసుకుంటే లుక్ మాత్రం బాగుంటుందండి. ఇది నేను ఇవన్నీ కూడా బయటనే అండి తీసుకునింది. మామూలు చీరలు వచ్చేసి వెంకటగిరికి వెళ్ళామన్నమాట. మాది నెల్లూరు కదా, నెల్లూరు దగ్గర వెంకటగిరి మీకు ఐడియా ఉంటుంది, పెళ్లి పట్టు చీరలు ఇట్లాగా నేసిస్తారనమాట. సో వెంకటగిరి చీరలు అయితే తీసుకున్నానండి. ఇది తీసుకునింది అక్కడే, నలుగు చీర, ఇంకొన్ని చీరలు, ఇది పెళ్లి కూతురు చీర, ఇవన్నీ కూడా వెంకటగిరిలోనే షాప్ చేసామన్నమాట. ఇది వచ్చేసి నెల్లూరులో కంచి కామాక్షి షాప్ ఏదో అనుకుంటాను, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అక్కడ వరుసగా ఉన్నాయన్నమాట షాప్స్. 2-3 షాప్స్ తిరిగి తర్వాత ఇది ఒక్కటే నచ్చిందనమాట నాకు. సో అప్పుడు తీసుకున్నాను. సో లుక్ అయితే మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అక్కడ ఏంటంటే ఇంకోటి కెమెరా కూడా ఎలా లేదు. కెమెరా అంటే ఫొటోస్ కానివ్వండి, వీడియో కాలింగ్ అయితే ఉంది. బట్ అప్పుడు హస్బెండ్ సెలక్షన్, హస్బెండ్ అసలు మాట్లాడరు కదా, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఉంటుంది. సో మాట్లాడరు, ఇంకా ఫైనల్ సెలక్షన్ మనమే చేసుకోవాలి కాబట్టి ఎట్లా సింపుల్గా అట్లా చేసేసుకున్నమాట. ఎందుకంటే వాళ్ళు కట్టి చూపిస్తారు కదా మనకు, కట్టి చూపించినప్పుడు లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి వాళ్ళు శాంపుల్గా ఇట్లాగా బాడీ మీద వేసి ఇట్లా సింపుల్గా కట్ అయితే చూపిస్తారు. సో కట్టినప్పుడు అక్కడ లైటింగ్కో ఏమో కానివ్వండి, ప్రతి ఒక్క చీర బాగుందని అనిపించింది. సో ఫైనల్గా లాస్ట్లో అయితే ఇదైతే సెలెక్ట్ చేసాము. సో సారీ అయితే బాగుందండి. నేను పిక్ కూడా యాడ్ చేస్తాను. బార్డర్ మనకి ఇట్లాగ పళ్ళు పాటు అయితే ఇట్లాగ గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. సో రిచ్ లుక్ ఉంటుంది అనమాట. టెజిల్స్ వచ్చేసి ఇట్లాగైతే పెట్టేసుకున్నాను. ఈ మధ్య సారీస్ తీసుకోవడం కన్నా కానీ బ్లౌజులు స్టిచ్ చేయించుకోవడమే చాలా కష్టంగా ఉంది. సారీస్ ఇప్పుడు 1000 పెట్టి కొన్నాం అనుకోండి, 2000, 3000 పెట్టి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాల్సి వస్తుంది. అలా ఉందన్నమాట టైలర్స్ డిమాండ్. సో చూసారా, పెళ్లి చీర కాబట్టి కొంచెం గ్రాండ్గా. సో చూసా, ఇది కూడా నేను నెల్లూరులో ఏదో చిన్న షాప్స్ అనమాట, చైనా బజారు ఏదో ఉంటుంది. సో అక్కడ ఇచ్చాను, లోపల చిన్న సందుల్లో అనమాట. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 2500 అలా పడింది అనుకుంటా, 2500 5000 అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఫ్రంట్ నెక్ అయితే ఇట్లాగ వచ్చింది. మనకు 2 పింక్ కాంబినేషన్ కాబట్టి ఇట్లాగా హెవీ బార్డర్ అయితే పెట్టించుకున్నానండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ వీవింగ్ వర్క్ అయితే చేశారు చూడండి, మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్తో ఇట్లా పూసలు అయితే వేశారు. హ్యాండ్ వచ్చేసి ఇట్లాగా లైన్స్, సీక్వెన్స్ లైన్స్ అయితే తీయించుకున్నాను. అండ్ మొత్తం కూడా మనకు మగ్గం వర్క్ అండి. ఇది నాకు వితిన్ 3 to 4 డేస్లో వేసిచ్చారనుకుంటాను, ఎందుకంటే అంత టైం లేదు. మేము ఉదయగిరి కదా, నెల్లూరులో రిలేటివ్స్ ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. మా అత్త వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అంత టైం లేదు. సో మనం వేసుకొని చూడాలి కదా మళ్ళీ అని చెప్పేసి చాలా త్వరగానే ఇచ్చేసారు. సో చూడండి, వర్క్ అంతా ఇలా ఉందన్నమాట. సో మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్, మగ్గం వర్క్తో ఇట్లాగ వేసి ఇచ్చేసారు. చాలా నీట్గా ఉంది. స్టిచ్చింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉందండి. మనకు హ్యాండ్స్ అంతా కూడా ఇలాగ వస్తుంది. ఫుల్ హ్యాండ్స్కి అయితే వర్క్ అయితే వేయించుకున్నాను. అండ్ నెక్ వచ్చేసి చూడండి, మనకు ఫ్రంట్ ఏదైతే ఇచ్చారో మొత్తం బ్యాక్ ఇట్లాగ రౌండ్ నెక్ అయితే కొంచెం. పెళ్లి చీర తర్వాత ఇది వచ్చేసి సారండి. సార మనం తీసుకెళ్తాం కదా అమ్మ వాళ్ళ ఇంటికాడి నుంచి, పెళ్ళైన తర్వాత అత్తవారింటికి మనం కొన్ని సార స్వీట్స్, ఫ్రూట్స్ ఇట్లా తీసుకెళ్తాం కదా. సో ఆ టైంలో మనకు అమ్మ వాళ్ళు ఒక చీర పెట్టాలన్నమాట. సో ఆ టైంలో నేను ఇది తీసుకున్నాను, ఆకృతిలో తీసుకున్నానండి, ఇది ప్రొద్దుటూరులోనే. సో ఇది నాకు అరౌండ్ 2000 అలా పడింది అనమాట. సో నార్మల్గా పట్టు చీరనే మంచిగా అయితే తీసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సో దీనికి ప్లెయిన్గా అయితే కుట్టించుకునండి బ్లౌజ్. మనకు బార్డర్ ఏదైతే వస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టించేసి ఇట్లాగ పైపింగ్ అయితే వేయించుకున్నాను అంతే. కింద వెనకొచ్చేసి మనకు కుండ నెక్కు పెట్టించుకొని టెజిల్స్ అయితే పెట్టించుకున్నాను. సో బార్డర్ అయితే ఇట్లాగ వస్తుంది మనకు. చాలా సింపుల్గా అయిపించుకున్నానండి. నేను హెవీగా వర్క్స్ అయితే నేను క్యారీ చేయలేను కాబట్టి నాకు సింపుల్గానే అంటే ఇష్టము. సో అందుకనే నేను ఎవ్రీథింగ్ కూడా సింపుల్గా ఉండేయే తీసుకుంటాను. ఈ చమ్కీలు ఇవన్నీ కూడా నాకు అంతగా ఇష్టం ఉండదు. సో ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేసేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.